నీ అంకమ్మ అంతే కదా. ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఎందుకు చెప్పు. మేము కోనసీమ పండుగకి జంతువులు తయారు చేస్తున్నాము. జంతువుల తయారీకి స్టార్టింగ్ పొయ్యి మీద 2 కేజీలు బియ్యానికి 1 లీటర్ నీళ్లు పెట్టి మరగబెడుతున్నాం. బియ్యానికా బియ్యం పిండికా? అది క్లారిటీ కావాలి, సబ్స్క్రైబర్స్ కంగారు అవుతారు. బియ్యం పిండికి 2 కేజీలు నీళ్లు మరగబెడుతున్నాం. ఆ పేపర్లు ఎందుకు? పేపర్లో జంతువులు వేసుకోవడానికి, జంతువులు చుట్టుకుని ఇలా చేతిలో తీసుకుని నూనెలో వేసుకోవడానికి సులువుగా ఉంటుందని ఈ పద్ధతి. నూనెలో చుడితే చేతి మీద నూనె ఎగురుతుంది. మంచి నాందరు యూట్యూబ్ టాలెంటర్లే, నేను తప్ప. ఓకే ఓకే. ఇంకో పొయ్యి అన్నీ ఇక్కడ రెడీ చేస్తున్నాం. మా వాళ్ళు కొంపలు పెట్టి వండేస్తున్నారు అనమాట, ఇంట్లోనే పెండి వండేస్తున్నారు. ఇదేమో పొయ్యి స్టవ్ వండుకోవడానికి. ఇది 2 కేజీలు వచ్చినమ్మా బియ్యం పిండి. ఇది పిండి 2 కేజీలు అంట. నెక్స్ట్ నీళ్ళేమో 1 లీటర్ నీళ్ళు మరగబెడుతున్నారు జంతికలకి. మా పెద్ద అత్తయ్య బాగా వండుతుంది అనమాట. అది ఎలా వండుతుందో చూపిస్తాను మీకు. క్రిస్పీగా వస్తాయి జంతికలు, చూడండి, సరదాగా ఉంటుంది వీడియో. అత్తయ్య ఎలా చెప్పలేదు, సౌండ్ తగ్గించేసి సౌండ్ అయితే బేష్ని. ఇది 2 కేజీల పిండి అంట. వాము మాట. కేజీ పిండికి 1/2 కేజీ సాయి మినపప్పు. ఇంకెలా ఈ చారేయడంతేమో వాము. ఇలా నలుపుకొని వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగ్గిన సాల్ట్. ఇవన్నీ బాగా సౌండ్ తగ్గించాలి. టీవీ సౌండ్. ఎన్ని జంతువులు అవుతాయి అత్తయ్య మొత్తం? ఎన్ని? కాసి మరగబెట్టి నీళ్ళు చల్లారబెట్టి గోరువెచ్చగా పోసుకోవాలి. బయటకు వచ్చేది చేత్తో కలపచ్చా? మరి కలపచ్చు. తోలు కూడా చెత్తదేమో. ఇంకా రాధాబాయి కలిపేస్తుంది. మా ఊళ్ళో ఆల్రెడీ కొబ్బరి రొట్టెలు కూడా చేస్తారు. మా ఊళ్ళో అప్పుడే. ఉప్పు నీళ్ళు నువ్వు చెప్పచ్చు కదా, చెప్పిదాన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నా, నేను చెప్తాను. తిరగట్లేదు అంటే చెయ్యి తిరగట్లేదు. ఇద్దరు పోటీ పడి కలిపేస్తున్నారు ఇప్పుడు. ఈ పిండి ఇదే పండుగ వచ్చాక ఇదే కలుపుతుంది. ఎప్పుడు మా సుధ కలిపిస్తారు. సుధక్క రోహిత మిక్సీ పట్టుకొచ్చింది. పండుగ కూడా అసలు ఏమో నాకేం తెలుసు, పెద్దమ్మ ఇంటి దగ్గర చేస్తున్నారండి. శాక్కలకా ఆ పిల్ల ఎవరే? జంతికలు కొడుకు పట్టుకొచ్చింది.
సుధాంతుగా మీ అందరూ అమ్మ జంతులు ఇచ్చారు వండుతున్నావు కదా ఎందుకు వండుతున్నది చెప్పు కొడుతున్నాను మీకు వరకు వండుతుంది గ్యాస్ పై రెడీ చేసి పొయ్యి అంటించాలి అయ్యి బాబాయ్ ఏంటే అయిపోయినప్పుడు అని అర్థానికి కదా అనుకుంటా నేనే చెప్తున్నా టీవీలో చెప్తుందా ఇది వెలిగించడం వెలిగింతే 2 ప్యాకెట్లు 2 కేజీలకి 2 ప్యాకెట్లు నూనె పడిపోద్దా 2 కేజీలు వేస్తున్నాం మిగులుతుంది 2 కేజీలా లీటర్లా 2 లీటర్ల కేజీలన్న ఒకటి కలర్ చేయకండి ఆ పని చేసుకోవాలి ఫ్రీడమ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 2 ప్యాకెట్లు నూనె ఎవరిష్టం వాళ్ళది ఏ ఆయిల్ వేసుకున్నా చేసుకోవచ్చు ఇంకా ఎలా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి పంపేసి చేసుకుంటాం ఇది మొత్తం ప్లాన్ ఉంది కదా అది శుభ్రంగా క్లీన్ చేస్తే దాని మీద వేసేయండి అక్కలొద్దు మాకు అయితే ఏంది క్లీన్ చేసి దేని మీద వేసేయమంటావు ఇటువంటి పిల్లలు ఉంటే బయటికి పంపేయండి లేకపోతే పిండి పిసికేసి తెలుగు పని చేసి బయట ఆడిస్తారు కడాయి కొంచెం అద్దగా ఉందమ్మా చూడు ఏంటి ఇప్పుడు దీని మీద అష్టచమ్మ ఆడుకోవచ్చా మనం అందులోనే వేస్తాం బాబాజీ ఇవే ఇంకో నువ్వు కదా ఎందుకంటావు ఇది వేసుకో కాగితాలు చెయ్యంత అయిపోతుంది చూడండి కాదు అందులో పెట్టే ఏది దేని మీద పెట్టి తిప్పుతాం పేపర్ ఏది దొరక్క రోజు పేపర్లు ఇచ్చుకోమ్మా నీ అంకమ్మ జమ్ముకుంటే ఇస్తున్నావు కదా రాధాబాయ్ తిప్పుతుంది ఇప్పుడు జంతికలు తిప్పడం కూడా ఒక ఆర్టే ఎంత బాగా తిప్పాలి మరి రౌండ్ తిరగాలి చక్రంలాగా ఒక చక్రంలా తిప్పేస్తుంది రాధా అది చూడు అక్క దొరక్క ఇంకా చిన్నది ఇంకా పెద్ద మనం పేపర్లు పెట్టాలి అంటే అక్కడ చెప్పినట్టే చేయమ్మా చాలు పెద్ద వద్దు ఇలా తిప్పేసుకోవడమేనా దానికి దొగ్గే బాబు వద్దే బాబు అదంత కష్టపడి చేసి ఇస్తుంటే మరి పరాయి దానిలాగా పకోడీ తీసేసినట్టు తీసేసావు పొక్కులు వేసిపోతాయి లేదు ఒట్రిక్ లేదు ఏమీ లేదు మరి ఇచ్చిందే జంతికలు ఎవరైనా పెద్ద గ్లాసు మజ్జిగ ఇవ్వాలి పెద్ద గ్లాసు డ్రింక్ ఇవ్వాలి కోడిగుడ్డు ములక్కాడ లేకపోతే కోడిగుడ్డు పచ్చిరొయ్య భోజనం పెట్టాలి మా పాల దగ్గర సేవకాలకి కడ పెద్ద గజ తెచ్చుకోమే పైన నూనె పంపుతుందంటవా నేను వెనక్కి వెళ్ళిపోతున్నాడు నూనె పోకేది పాలు మంట నువ్వేం భయపడక్కర్లేదు 2 కేజీలు ఎక్కడ కదా మేము 2 వాయిలు అందులో తెలుసు మరుగుతుంది శిలశిలా మరుగుతుంది సరసలా ఉంటుంది ఫస్ట్ దేవుడే అకౌంట్ వచ్చిందా కింద కింద అయితే పడుతుందా మొత్తం కావట్లేదు తీసేసా
ఆపే ఆపేవే చెప్పేందుకు పెడుతున్నా ఫస్ట్ చేసినది పొయ్యి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు దేవుడికా ఆ దేవుడికి అది లాస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి నా కళ్ళు బాగా అంటాయి. నిజమే. ఎట్లా చేసిందా అది? మరి రావట్లేదు కదా? ఆరోగ్యానికి అప్పయ్య అది పొగ రావట్లేదు కదా? పొగ రావట్లేదు. మొన్న మాసం పొక్కడికి ఎగినట్టాలు తెచ్చేసు ధనంబరిలోని ఇలా అక్క చెల్లి వేయడం మనం ఎగినట్టు తెచ్చేసుకో బాగున్నాయి ఇలా బాగా కుదిరినాయి. అప్పుడు రావడేస్తున్నారు. కాలుతో పెట్టినప్పుడు కాలు దొరక్క కారానికి సరిపోయిందిలే. కానీ రోజు పలావులు ఇలా పడి ఇచ్చిందేమో కానీ పొయ్యి కడికి అయితే రాదు. పొయ్యి దగ్గరికి పిల్లలు మాత్రమే వెళ్ళారు ఇంకెవరు వెళ్ళలేదు. జంతుకులు వండేశారనమాట. వాళ్ళు ఇంకా బయట కూర్చుని వండుతున్నారు. మనం ఆ టీవీ పెట్టేసుకున్నారు, అది ఇందులో పడిపోతుంది అనేసి లోపలికి వస్తానమాట. నేను ఇదిగో జంతుకులు అయిపోయినాయి. ఒక దెబ్బ పెట్టద్దాం. లైటింగ్ పట్టలేదు సరిగ్గా. అయ్యో ఓకే ఏదోట్లే పడుతుంది కదా సౌండ్. అంత కరకరలో క్రిస్పీగా వచ్చినాయి అనమాట. మా అత్తయ్య అంత బాగా చెందుతుంది. బాగున్నాయి. మీరు కూడా కొలతలతో ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటాయి. ఒక దేవుడికి ఆల్రెడీ పెట్టేశారు అనుకోండి, అంటే చిన్నపిల్లల దేవుడితో సమానం కదా, నేను చిన్నపిల్లని కదా, నాకు కూడా ఇచ్చేసారు. బాగా వచ్చినాయి. కరెక్ట్గా కొలతలు చేసుకోండి, చాలా కరకరలాడతాయి. మా అత్త ఎక్స్పీరియన్స్ అనమాట. వీడియోస్ నచ్చినట్లయితే అత్తయితే ఇంకా కొంత పాత చాలా వచ్చి అత్తయ్యకి అవన్నీ చేయించి పెడతాను. బాగున్నాయండి, బాగా వచ్చినాయి. ఇంతేనండి వీడియో. శ్రీమాత్రే నమః. ఓకే బాగున్నా.